ఫస్ట్ ఈ ESDP ద్వారా మనకి వ్యాపారం ఎలా చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అన్న ప్రణాళికలను మనకి వివరిస్తూ ఎలా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్న దాని గురించి వివరిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనకున్న స్కిల్ని ఎలా బయట పెట్టాలన్న దాన్ని కూడా మనకి అవకాశం కల్పించినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఏ అయితే వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మన బిజినెస్ ఏంటంటే రూఫింగ్ షీట్ వ్యాపారం అన్నమాట. ఇదేంటంటే కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్కి, కంపెనీస్కి, ఇండస్ట్రీస్కి, అలాగే డైరీ ఫార్మ్స్కి వాటికి మనకు రూఫ్ షీట్స్ అవసరం ఉంటాయి కదా. ఆ రూఫ్ షీట్స్ని మనం ఎలాగా బిజినెస్ చేయాలన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే మనం బిజినెస్ పెట్టేసుకోవాలంటే ఊరికనే పెట్టేసుకోం కదా. ఫస్ట్ ఏం చేయాలి, గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి, అవును కదా. ఆ పర్మిషన్ తీసుకోవడానికి ఏమేమి కావాలి, GST రిజిస్ట్రేషన్ అన్నది కూడా మనం తీసుకోవాలి. తర్వాత MSME ఉద్యోగ ఆధార్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ అన్నది చేసుకోవాలి. MSME అంటే మనకు ఉంది కదా, ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్టార్ట్ చేసింది MSME స్కీమ్. అదన్నది ఆ సర్టిఫికెట్ మనం తీసుకోవాలి. అది గవర్నమెంట్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది 20 days క్లాస్లో. నెక్స్ట్ లోకల్ అథారిటీస్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ట్రేడ్ లైసెన్స్ అని ఉంటాయి. ఈ షీట్స్ అని, స్టీల్ అని, ఐరన్ అని అవన్నీ కూడా ట్రేడింగ్ మార్కెట్స్లోకి వస్తాయి. దాని యొక్క లైసెన్స్ కూడా మనం తీసుకోవాలి. నెక్స్ట్ సబ్సిడీ స్కీమ్. ఈ సబ్సిడీ స్కీమ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఈ సబ్సిడీ స్కీమ్లో PM ఉపాధి కల్పన క్రింద కూడా మనకి 90% లోను ప్రొవైడ్ చేస్తుంది. అందులో మనకి ఎంత 15 to 35 వరకు కూడా సబ్సిడీ డిస్కౌంట్ ఉంటుంది, పొందవచ్చు మనం. నెక్స్ట్ ఇవన్నీ అయిన తర్వాత మనం ఆ షీట్స్ని ఎలా తయారు చేయాలి, మెషిన్ ఎలా కొనుక్కోవాలి, ఎలా చేయాలన్న దాని గురించి ప్రొసీజర్ చూద్దాం. అందులో ఈ రూఫింగ్ షీట్స్ తయారు చేయడానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే బ్లూ గోల్డ్ రోల్డ్ కలర్ కోటెడ్ స్టీల్ ఫాయిల్. అంటే ఇందులో బ్లూ కలర్ అవ్వచ్చు, రెడ్ కలర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ కలర్ అవ్వచ్చు. అందులో అది మనం ఒక టన్ రూఫింగ్ షీట్ తీసుకున్నాం అనుకోండి, ఆ రోలర్ తీసుకున్నప్పుడు అది మనకి 59,000 అవుతుంది, ఓన్లీ రోలర్. అది తీసుకున్నప్పుడు మనకి అంటే ఒక టన్ అంటే 1000 kg. 1 kg ఎంత పడుతుంది మనకి 59 రూపీస్ పడుతుంది, అవును కదా. తర్వాత ఆ రూఫింగ్ షీట్ ఫార్మింగ్ మిషన్ మనకి 12 lakhs అవుతుంది. అంటే 4 lakhs నుంచి మనం ఎంతైనా హై రేంజ్లో వెళ్ళచ్చు. ఆ మిషన్ తీసుకున్నాం అనుకోండి 12 lakhs అవుతుంది. తర్వాత మిషన్ ఆపరేటర్. మిషన్ ఇప్పుడు ఉందంటే ఎలా కుదురుతుంది, దానికి ఆపరేటర్ కావాలి కదా. ఆ ఆపరేటర్ని తీసుకుంటాం. ఆయనకి శాలరీ ఎంత ఇస్తాం, సపోజ్ పర్ మంత్కి 12,000 ఇస్తాం. నెక్స్ట్ ఆపరేటర్ ఉంటే సరిపోదు కదా, దానికి వర్కర్స్ కూడా కావాలి కదా. ఆ వర్కర్స్ కోసం నేను ఇద్దరిని తీసుకున్నాను. పర్ మంత్ 6,000 ఇద్దరికి, అంటే 12,000 అవుతుంది. అంటే ఇంత అయిన తర్వాత కాస్ట్ ఆఫ్ షీట్, అసలు ఆ షీట్ ఎలా డిజైన్ చేస్తాం, షీట్ యొక్క రేట్ ఎలా ఉంటుంది అన్నది మనం చూసుకుంటే, ఈ టైప్ ఆఫ్ షీట్స్ తీసుకున్నప్పుడు మనం ఇందులో రకాలు ఉంటాయి. ఆ రకాల్లో మనకి 3x12 షీట్ ఉంటుంది, 3x16 షీట్ ఉంటుంది. ఆ షీట్ ఒకటి ఖరీదు 600 అవ్వచ్చు, 1200 అవ్వచ్చు. అంటే మనం పెరుగుతున్న విడ్త్ లెంత్ పెరుగుతున్న కొద్దీ మనకి షీట్ యొక్క కాస్ట్ పెరుగుతుంది. అదొకటి. మనం ఈ షీట్స్ మనం ఈ రోలర్ ద్వారా ఒక రోజుకి 10 షీట్స్ తయారు చేసాం అనుకోండి, 10 షీట్స్కి అంటే 3x16 సైజు షీట్స్ తయారు చేస్తే 10x12 = 12,000 అవుతుంది ఒక రోజుకి. అలాగే నెలకి 100 షీట్స్ చేసామంటే 100x12, ఓన్లీ 3x16 షీట్ వైజ్ చెప్తున్నాను. అలాగే 3x12 షీట్ చెప్పామనుకోండి 600 అలా ఉంటుంది. అక్కడ 600 వేసుకుంటాం, దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ చేసుకుంటాం. సో ఏంటంటే ఎంత అవుతుంది, ఎంత వస్తుంది మనకి 100 షీట్స్ చేస్తే 1200 చొప్పున మనకి 1,20,000 అవుతుంది, అవును కదా. అప్పుడు మనకు వచ్చిన ఈ 1 మంత్కి 1,20,000లో నువ్వు ఆపరేటర్కి, వర్కర్స్కి, నీకు 1 టన్కి అయిన రూఫింగ్ షీట్స్కి కలిపి మొత్తం ఇంకా కరెంట్ ఖర్చులు అవి ఏమైనా తీసేస్తే నీకు 1,20,000లో నుంచి 90,000 బయటికి తీసేస్తే నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, 30,000 ప్రాఫిట్ వస్తుంది. సో ఇదేంటంటే మనం ఇలాగే 1 ఇయర్కి ఎంతో కొంత అవ్వచ్చు. ఓన్లీ ఒక రోలర్ షీట్కి మాత్రమే నేను చెప్పింది. ఒక రోలర్ షీట్లో 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. ఎన్నైనా మనకు 1 మంత్కి ఎంత ప్రాఫిట్ ఇంత వస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకు మోర్ ప్రాఫిట్ రావాలంటే మనకి ఎంత అయితే సర్కిల్లో కాంటాక్ట్స్ ఉంటాయో వాళ్ళందరినీ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అవ్వచ్చు, దేని ద్వారా అవ్వచ్చు, వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి మోర్ ప్రాఫిట్ రావడానికి అవుతుంది.
దీని గురించి మనం తెలుసుకోవాలంటే మన చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల కేంద్రాలు ఉంటాయి చూసారా, అక్కడికి వెళ్ళి మనం ఏదైనా డౌట్స్ అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. అదండి ఈరోజు ప్రాజెక్ట్.